ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక కులవృత్తులు కునారిల్లిపోతున్నాయి. కూటమి నాయకులే మద్యం సిండికేట్లుగా మారటంతో పుట్టగొడుగుల బెల్ట్ షాపులు పుట్టుకొచ్చాయి. కూటమి నేతలు బరి తెగించి బెల్ట్ షాపులకు వేలంపాట్లు పెట్టి మరీ పల్లెల్లో మద్యం ఏరులై పారిస్తున్నారు. దీంతో మోకుగట్టి తాటి చెట్టెక్కి కళ్ళు తీసి పొట్ట పోసుకునే గౌడన్నల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లాలో కల్లు గీత కార్మికుల కష్టాలపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. కూటమి పాలనలో కల్లుగీత కార్మికుల మనుగడ ప్రశ్నార్థకరంగా మారింది. గ్రామాల్లో సైతం బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఏర్పాటు చేయడంతో కల్లుగీత కార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రాష్ట్రంలో తాగడానికి మంచినీరు దొరకడం లేదు కానీ బెల్ట్ షాపుల ద్వారా సమయంతో సంబంధం లేకుండా మద్యం దొరుకుతోందంటూ గీత కార్మికులు కన్నెర్ర చేస్తున్నారు. అక్రమ బెల్ట్ షాపులను ప్రభుత్వమే ప్రోత్సహించడం సిగ్గుచేటంటూ ఆందోళన బాటపట్టారు. కూటమి సర్కార్ విధానాలతో గీత వృత్తి నిర్వీర్యం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కల్లుగీత కార్మికులు. గీత కార్మికుల భద్రతకు ప్రభుత్వం తీసుకునే చర్యలేంటో చెప్పాలంటూ రోడ్డెక్కారు. బెల్ట్ షాపుల వల్ల కళ్ళు తాగేవారే కరువయ్యారని, కళ్ళు గీసి రోజంతా ఎదురు చూడడం, చివరికి పారబోసి ఇంటికి వెళ్లిపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గీత కార్మికులు. వ్యాపారాలు లేవండి, పోయినాయండి వ్యాపారాలన్నీ. ఖాళీగా గీసుకుని కూర్చుంటామండి. ఎలా బతకాలండి మేము? ప్రతి ఊరికి 15 బెల్ట్ షాపులు ఇళ్ల కాడ కూడా అమ్మేస్తున్నారు. ఇంక ఏం తినాలి, ఏం బతకాలండి మేము? మాకు అలాగేనండి. అసలు కళ్ళు గీసుకున్నా తాగేవాళ్ళు లేరండి. మందు బాగానండి. మా పాక ముందే ఉందండి. బాగానండి. తీసేయాలనండి. మేము మా పెళ్ళిళ్ళు అవ్వకముందే ఎలాగుందో మాకు తెలదండి. మా పెళ్ళిళ్ళు అయిన కాడి నుంచి మేము కొల్లేండి. ఇవాళ లేకుండా పోయిందండి. గీసుకుంటున్నాం సుఖం ఏంటండి? ముందెట్టుకుని చూడవలసి వస్తుంది, వచ్చేదోడు పారపోసుకుని రావాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా గీత కార్మికులకు కష్టాలు తప్పవని మండిపడుతున్నారు గౌడన్నలు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కళ్ళు గీత వృత్తిని సర్వనాశనం చేస్తానే వచ్చాడు. 2000 ఉమ్మడి రాష్ట్రంలో, 2017లో ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి అయ్యాక ఎక్స్రేషన్ రద్దు చేశాడు, కిత్తీలు రద్దు చేశాడు, మా వృత్తిని సర్వనాశనం చేశాడు. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా గీత కార్మికులు ఇన్ని కష్టాలు పడలేదు. ఆ ప్రభుత్వం మా వృత్తి జోలికి రాలే. పోరాడి సాధించుకున్న గీత కార్మికుల చట్టాలను, హక్కులను కాలరాసేలా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడుతున్నారు కార్మికులు, నేతలు. తక్షణమే గీత కార్మికుల కుటుంబాలకు రక్షణ కల్పించేలా గీత వృత్తిని కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో గాయపడిన గీత కార్మికుడికి 5 లక్షలు, మరణించిన వారికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బెల్ట్ షాపుల ద్వారా తమ జీవనోపాధి కోల్పోతున్నామంటూ కూడా ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం సభ్యులు కూడా ఆందోళన బాటపట్టారు. ఈ నిరసనలో కూడా ఎమ్మెల్సీ పాల్గొన్నారు, పీడీఎఫ్ ఎమ్మెల్సీ కూడా. మన ముందు ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? కూటమి ప్రభుత్వం వచ్చాక యథేచ్ఛగా సాగుతున్నటువంటి బెల్ట్ షాపులు తమ జీవనోపాధిని దెబ్బతీస్తాయి అన్నారు. ఏ విధంగా చూస్తారు? ఎమ్మెల్సీగా వీరికి ఏ విధంగా అండగలుగుతారు? వాస్తవానికి కల్లుగీత కార్మికులు చేస్తున్నటువంటి కళ్ళు కనుక తాగితే కొంత ఆరోగ్యకరమైనటువంటి విషయాలు ఉంటాయి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎక్సైజ్ పాలసీలో మార్పులు తీసుకొచ్చి ఈ రోజున ఈ పాటలు పెట్టిన తర్వాత గుర్తింపు కలిగినటువంటి షాపులే కాకుండా మారుమూల ప్రాంతాలకు కూడా బెల్ట్ షాపుల పేరుతో ప్రతి ఇంటికి ఈ యొక్క ఏదైతే రసాయనాలతో కూడినటువంటి బ్రాందీ, పేరుకేది కాస్ట్లీగా స్టేటస్గా చెప్పుకోవడానికి బ్రాందీ, కానీ దాంట్లో సరుకేముందో ఎవరికి తెలియదు. దాంట్లో పేర్లేంటో కూడా ఎవరికి తెలియనటువంటి సరుకుని ఈ రోజున ప్రజలకి ఇంటికింటికి ఇంచుమించు ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉండటం వల్ల ఈ రోజున ఆరోగ్యకరమైనటువంటి కళ్ళు ఏదైతే ఉందో కళ్ళు తాగటం మానేయటం వల్ల వాళ్ళ వృత్తికి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. రెండోది ఏంటంటే వాళ్ళకి కొంత రక్షణ కల్పించాలి. పూర్వకాలం నుంచి కళ్ళు గీత కార్మికులకి ప్రభుత్వాలకు ఒక చట్టం ఉంది, కొన్ని హక్కులు ఉన్నాయి. అటువంటి హక్కులని కాలరాసే విధంగా, అదేవిధంగా బ్రాందీ షాపుల యజమానులకి కొమ్ము కాసే విధంగా ఈ పాలసీలో ఉండటం వల్ల వాళ్ళ జీవనోపాధికి దెబ్బతింటా ఉన్నారు. మొత్తం కళ్ళు గీత మొత్తం దెబ్బతీసారు కదండి. మొత్తం 11 గంటల దాకా వ్యాధి షాపులు తీసేవారు కాదు, ఇప్పుడు 10 గంటలకే తీసేస్తున్నారు. 10 గంటలకి తీసేస్తారు. మొత్తం నైట్ పగులు మొత్తం ఎక్కడ కావాలితే అక్కడ. మంచినీళ్ళు దొరకలేక మందు మాట ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఇస్తారా వీడిగా 10 బెల్ట్ షాపులు ఉన్నాయండి. మా సెట్ వారానికి 10 ఉన్నాయండి. 6 బెల్ట్ షాపులు ఉన్నాయండి.
మా కొల్లు గీసి అయితే తాగేవాళ్ళు లేరండి. నైట్ 4 గంటల కాంచా మందు అమ్మేస్తున్నారండి. అదండి మా పరిస్థితి. కళ్ళు తాగేవాడు ఎవడలేడండి. మా కళ్ళు తీసేయాలని కోరుకుంటున్నాడు. మేము బెల్ట్ షాపులు ఇవ్వకూడదు. మా కళ్ళు గీత కార్యక్రమాలు వర్జిల్లాలి. 11 గంటల బ్యాండ్ షాపులు ఇవ్వకూడదు, బెల్ట్ షాపులు ఉండకూడదు. స్పష్టం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి మంచినీళ్లు దొరకనటువంటి గ్రామాలు ఉన్నాయేమో కానీ మద్యం దొరకనటువంటి గ్రామాలు లేవు. ప్రధానంగా చూసిన కనుక కళ్ళు గీత వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నటువంటి తమకు సంబంధించి కూడా తమ వృత్తికి గండిపడే విధంగా కూడా కూటమి ప్రభుత్వంలో కూడా యథేచ్ఛగా కూడా గ్రామాన కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి. వీటిలన్నీ అరికట్టాలని చెప్పి కూడా వీరు కూడా కోరుకుంటున్నారు. ప్రధానంగా చూసి కనుక ఇక్కడ చర్యలు తీసుకోవాల్సినటువంటి ఎక్సైజ్ శాఖ ఏదైతే ఉందో పూర్తిగా అక్రమ మద్యం కూడా అక్రమ రవాణా జరుగుతున్నా ఈ జిల్లాకి సంబంధించినటువంటి నకిలీ మద్యం యథేచ్ఛగా తయారవుతున్నా కానీ ఎక్సైజ్ శాఖ మొద్దు నిద్రపోతుందని చెప్పి వీరు కూడా వాపోతుల పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ శివతో రాజు సాక్షి టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.